మ్యాచింగ్ ఎల్లో 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 దట్ ఈస్ ఎల్లో ఎల్లో అయితే వేసుకున్నాం సెలబ్రేషన్. అండ్ మీతో అయితే అన్ని షేర్ చేసుకుంటాను. హాయ్ గాయ్స్, సో టుడే బిగ్ డే. సో ఈ రోజైతే మా పాపకి సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాం. సో ఆమెకైతే తెలియదు సర్ప్రైజ్ ఏంటో అండ్ మా హ్యాపీనెస్ కూడా ఏంటో ఎండ్ వరకు చూడండి, తెలుస్తుంది. సో ఇప్పుడైతే మేము ఒక సెలబ్రేషన్ అయితే చేస్తున్నాం. సో మీకైతే చూపిస్తాను. అలాగే మా పాపకైతే సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాను. ఆమెకు తెలియదన్నమాట. సో చూడగానే ఆమె రియాక్షన్ అయితే చూడాలి. సో సెలబ్రేషన్ టైం అన్నమాట. సో ఏం సెలబ్రేషన్ ఏంటిదని కంప్లీట్ గా అయితే చెప్తాను. సో ఆమెకు ఐస్ క్లోజ్ చేయి, పొట్టి ఐస్ క్లోజ్ చేయి. సర్ప్రైజ్ సర్ప్రైజ్, ఐస్ క్లోజ్ చేయి, క్లోజ్ చేయి, ఐస్ క్లోజ్ చేయి. సర్ప్రైజ్ సర్ప్రైజ్, సర్ప్రైజ్. సర్ప్రైజ్, ఓపెన్ యువర్ ఐస్. వావ్, హ్యాపీ బర్త్డే నానిది. హ్యాపీ బేటా. ఏంటి చెప్పు? ఆరెంజ్ కేక్. బాగుందా? కరిగిపోయింది బేటా. ఇది కూల్ కేక్ కావచ్చు. కూల్ కేకా? సేమ్ సేమ్. మీకు ఒకటి చెప్పాలా? సేమ్ సేమ్. మా కేక్ ఎల్లో, మేము ముగ్గురం మ్యాచింగ్ అయింది కూడా. ఎల్లో ఎల్లో డ్రెస్ మ్యాచింగ్ అయింది మంచిగా, పర్ఫెక్ట్ గా. అసలు అనుకోలేదు కేక్ కూడా ఎల్లో కలర్ ఉందని. సో పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయిపోయింది. సో సెలబ్రేషన్ ఏంటంటే ఈ రోజు ఏంటి పొట్టి సెలబ్రేషన్? నా బర్త్డే. సెలబ్రేషన్ ఏంటి? బర్త్డే కాదు, దీని ఏది పోయిందా? లేదుగా. సో టుడే మా గృహ ప్రవేశానికి 1 year కంప్లీట్ అయిపోయింది, మా న్యూ హౌస్. సో ఈ రోజుకి మేము April 20కి వచ్చినాం. ఇప్పుడు April 20, 1 year అయితే కంప్లీట్ అయిపోయింది. సో అందుకే 1 year సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం. సో మా మ్యాచింగ్ ఎల్లో 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 దట్ ఈస్ ఎల్లో ఎల్లో అయితే వేసుకున్నాం సెలబ్రేషన్. అండ్ మీతో అయితే అన్ని షేర్ చేసుకుంటాను. సో హోమ్ టూర్ చేసినప్పుడు చాలా మంది చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. ఈ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మీ డౌట్స్ అన్ని అయితే క్లియర్ అయితే చేసుకుంటాను. సో మా 1 year హౌస్ బర్త్డే అన్నమాట. మా హౌస్ బర్త్డే ఈ రోజు. సో చాలా స్ట్రగుల్, చాలా ఇష్టంతో, చాలా అంటే మా వారి సపోర్టు, మా సపోర్టు ఎవరి సపోర్ట్ లేకుండా మేము ఈ స్థాయికి అయితే వచ్చినాం. అందుకనే ఈ సెలబ్రేషన్ అయితే హ్యాపీనెస్ అయితే కట్ చేసుకుంటున్నాం. సో ఇలాంటి సెలబ్రేషన్ ఇంకా ఎన్నో చేసుకోవాలని మాకైతే బ్లెస్సింగ్ అయితే ఇవ్వాలి మీరు. సో కట్ చేద్దాం. ఏం చెప్పాలి? హ్యాపీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే ప్రేరణ, హ్యాపీ బర్త్డే ప్రేరణ, హ్యాపీ బర్త్డే ప్రేరణ. బర్త్డే సెలబ్రేషన్ కాదు, మా ఇంటి బర్త్డే సెలబ్రేషన్ అన్నమాట. 1 year. సో తింపి బటా. వావ్, డాడీ తింపి. వావ్, సూపర్ సూపర్ సూపర్. సో మా స్ట్రెంగ్త్, మా వీక్నెస్, మా హ్యాపీనెస్ అన్ని మా వారన్నమాట. సో మా హ్యాపీనెస్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. మా పాప గురించి అయినా నా గురించి అయినా ఎప్పుడు 100కి 200% ఆలోచిస్తుండ్రు. మేము ఇంత హ్యాపీగా ఉన్నాం, మేము ఇంత రాయల్ గా ఉన్నామంటే అది మా వారే అన్నమాట. సో మా ఇంటి మా దేవుడు మా వారే. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే ఒక డ్రీమ్ హౌస్ అనేది ఖచ్చితంగా ఉంటది. అందులో మేము ఒకటి అన్నమాట. సో చాలా అంటే చాలా ఫేస్ చేసినాం. సో ఇల్లు కట్టడానికి
అండ్ మా వారే తినొస్తున్నాడు, సో తినిపిస్తున్నాడా చూడండి ఒకసారి. నేను మాట్లాడుతున్నా, ఆయనే తింటుండు, తినిపిస్తలేడు అసలు. థ్యాంక్ యూ పొద్దు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, కేక్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో ఇలా నాకడమే. అండ్ మా వారి బ్లెస్సింగ్ కూడా మా మీద ఎప్పుడు ఉండాలి. సో మా పాప అన్న కూడా మా పంచ ప్రాణము మా పాపనే. సో మా ఆస్తి, మా హీరో మొత్తం మా పాపనే అన్నమాట. అంత ఇష్టం మా వారికి. సో మేము కార్ తీసుకున్నా కూడా మా కార్ మీద కూడా ప్రేరణ అని రాపిచ్చిండు. అలాగే మా మా ఇంటి పైన కూడా ప్రేరణ నిలయం అని రాపిచ్చిండు. సో అంత ప్రేమ అన్నమాట. సో మా ఇద్దరి ప్రతిరూపమే మా పాప. సో మాకు ఎవ్రీథింగ్ మా పాపనే. సో ఈ ప్రపంచంలో ఆమెనే మాకు మొత్తము. అలా మేము చాలా స్ట్రగుల్ చేసి అయితే ఇల్లు అయితే కట్టుకున్నాం. కానీ ఎవరి ఆస్తి అలా కాదు, మొత్తం మేము కష్టపడి సంపాదించుకున్న మా ప్యాకెట్ మనీ, అంటే మేము చేస్తున్న జాబ్ తోనే ఇలా మేము సెట్ అవ్వాలనే ఉద్దేశంతో ఖర్చు చేయకుండా ఇలా అయితే కట్టుకున్నాం. సో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఊరికి అయితే చెప్పలేదు. సో ఇది అన్నమాట. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో ఎంతకు తీసుకున్నామని చాలా మంది హోమ్ టూర్ లో అడుగుతున్నారు. సో ఎంత బడ్జెట్ అయింది, హౌస్ బాగుందని చాలా మంది అడిగారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే న్యూ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. సో నా ప్రతి ఒక్క విషయంలో అయితే మా వారు సపోర్ట్ ఇస్తాడు. సో నేను యూట్యూబ్ ఛానల్ చేస్తా అంటే కూడా సపోర్ట్ ఇచ్చినవా లేదా? సో 100% అయితే ఇచ్చిండు, అందుకే స్టార్ట్ అయితే చేశాను. సో ఇల్లు కావాలని చాలా అయితే స్ట్రగుల్ చేసినాం. ఫైనల్ గా ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకొని 1 year అయ్యే సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం. అలాగే ఇలాంటి సెలబ్రేషన్ కూడా చాలా చేసుకోవాలని దేవుణ్ణి అయితే వేడుకుంటాను ఎప్పుడైనా సరే. సో మంచోళ్ళకి ఎప్పుడు ఆ దేవుడు ఉంటాడు, పైనుంచి చూస్తూ ఉంటాడు. సో మేము స్ట్రెంత్, మా ఆయనకు స్ట్రెంత్ నేను, నాకు స్ట్రెంత్ ఆయన అన్నమాట. సో మేము ఎవ్వరి మీద డిపెండ్ అవ్వము. సో అత్తమామల ఆస్తి అయినా సరే, ఇక్కడ అత్తమామల ఆస్తి అయినా సరే, ఎవరి ఆస్తి మీద మేము డిపెండ్ అవ్వము. మా వారు చాలా కష్టపడి, చాలా స్ట్రగుల్ అయ్యి, చాలా ఒక జాబ్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిండో అది నాకు తెలుసు అన్నమాట. సో ఆయన గోలు రీచ్ అయ్యిండు, ఇంకా ఫుల్ఫిల్ గా అయితే రీచ్ అవ్వలేదు. సో ఆ స్థాయికి వెళ్ళి మాకు కూడా హ్యాపీగా చూసుకోవాలని వేడుకుంటాను ఎప్పుడు. చాలా మంది అడుగుతున్నారు ఎంత అయింది ప్యాకేజ్ అని. సో మేమైతే ప్రాపర్టీ, ఇల్లు మొత్తం అయితే ప్యాకేజ్ మాకు 83.4 lakhs అయితే అయింది. అది మాకు ఈ ప్యాకేజ్ ఇంకా కబోర్డ్స్ అవన్నీ మాకు వచ్చేసి 1 CR దాకా అయిపోయింది. సో కొన్ని అయితే మేము బ్యాంకు లోన్ అయితే తీసుకున్నాం, కొన్ని మా జ్యువెలరీ ఉంటే అవన్నీ బ్యాంకులో అయితే పెట్టేసినాం. సో ఇలా ప్లాన్ చేసుకుని అయితే హౌస్ అయితే కట్టుకున్నామండి మేము. కరెక్ట్ చెప్తున్నానా? మాట్లాడు. నిజంగానేనా? డాడీ ఇష్టమా, మమ్మీ ఇష్టమా బేటా నీకు? డాడీ కూడా ఇష్టమేగా. మరి మన ఈ ముగ్గురిది ఎల్లో డ్రెస్సా? మొత్తం వాళ్ళిద్దరే తినేస్తుర్రు, నేనైతే మాట్లాడుతున్నా గడగడగలగా మాట్లాడుతున్నా. వాళ్ళిద్దరు తింటూనే ఉంటారు అన్నమాట. సో ఎంతైనా బిడ్డ మమ్మీకి సపోర్ట్ చేస్తుంది. నా ముందు ఒకలా ఉంటది, వాళ్ళ నాన్న వచ్చినప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ డాడీ పార్టీ మారుస్తుంది. సో అలా అన్నమాట ఈమె. ఇట్లాంటిది ఇంకా కట్టుకుంటారు. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ సో మచ్. సో మా చిన్నమ్మ తెలుసు కదా, ప్రాంక్ వీడియో చేసినాం కాబట్టి. సో మా కెమెరా మ్యాన్. సో మా చిన్నమ్మ ఎప్పుడు మాకు ఏమంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ అయితే వీడియో అయితే మా బ్లాగ్ అయితే మంచి సక్సెస్ఫుల్ అయిపోయింది. సపోర్ట్ చేయండి, మా చిన్నమ్మ సపోర్ట్.
సో ఇది మా సెలబ్రేషన్ అన్నమాట. 1 year కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. April 20 to April 20. సో 1 year అయితే కంప్లీట్ అయిపోయింది మా హౌస్ గృహ ప్రవేశానికి. సో 1 year అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం. సో మా ప్యాకేజ్ కూడా చెప్పినాం. హోమ్ టూర్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ అయితే అయింది. అలాగే ప్రతి ఒక్క వీడియోకి రెస్పాన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన వాళ్ళని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇది మా క్యూట్ ఫ్యామిలీ, ఎల్లో ఫ్యామిలీ అన్నమాట. బాయ్ బాయ్.